ఆత్మపూర్ణులు కావాలి. ఆత్మపూర్ణత అంటే దేవుని ఆత్మ ద్వారా నింపబడడం. ఆమేన్, ఆమేన్. చర్చికి వస్తే సరిపోదు, వైట్ అండ్ వైట్ తెల్ల బట్టలు వేసుకుంటే సరిపోదు, మైకు తీసుకుని ప్రసంగాలు చేస్తే సరిపోదు, దశమ భాగాలు ఇస్తే సరిపోదు, కానుకలు ఇస్తే సరిపోదు. ఇదిగో దేవుడే ఆత్మ అయి దిగి రావాలి. నీలో దేవుని ఆత్మ మండాలి. దేవుని ఆత్మ అభిషేకంతో నువ్వు నింపబడాలి. సంఘములో నీవు ఆత్మపూర్ణులు కావాలి. సంఘంలో ఆత్మ అభిషేకంతో నింపబడే పిల్లలు సంఘానికి కావాలి. అప్పుడు సంఘాలు డెవలప్ అవుతాయి, ఆత్మలు రక్షింపబడతాయి. తాగుబోతులు మారుతారు, దొంగలు మారుతారు, వ్యభిచారులు మారుతారు. ఎప్పుడు నువ్వు ఆత్మపూర్ణుడమైనప్పుడు. నువ్వు నిద్రపోతుగా మిగిలిపోతే, నువ్వు తాగుబోతుగా మిగిలిపోతే, నువ్వు సోమరిపోతుగా మిగిలిపోతే, నువ్వు తిండిపోతుగా మిగిలిపోతే సంఘములో రిజెక్ట్ చేస్తాడు దేవుడు. నువ్వు పనికిరావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు తన విలువైన రక్తాన్ని ఇచ్చి నిన్ను, నీకోసం తన ప్రాణం పెట్టి, నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొని వచ్చి సంఘంలో పెట్టింది నిద్రపోవడానికా? పాడైపోతున్న నీ జీవితాన్ని తీసుకొని వచ్చి సంఘంలో పెట్టింది ఎందుకు? తాగి నిద్రపోవడానికా? డబ్బు సంపాదించి దేవుడు భయము భక్తి లేకుండా విచ్చలవిడిగా తిరగడానికా? అవసరానికి మాత్రమే దేవుని దగ్గరికి వచ్చి, ఏదో క్రిస్మస్ కు, గుడ్ ఫ్రైడే కు, ఈస్టర్ కు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేసి సేవకులకు ఏదో కానుకలు ఇచ్చేసి వెళ్ళిపోవడానికి కాదు. దేవుడు తన విలువైన రక్తాన్ని నీ కోసం కార్చి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచింది. నువ్వు ఈ భూమి మీద దేవుని ఆత్మ చేత నింపబడాలని, నీవు ఆత్మపూర్ణుడము కావాలని, నీలో ఉన్న ఆ దేవుని ఆత్మ, నీలో ఉన్న ఆ దేవుని మంట, నీలో ఉన్న ఆ దేవుని వైరాగ్యం, ఆమేన్, నీ ప్రక్కనున్న వాడికి అంటుకోవాలి. నీ ప్రక్కనున్న వాడి హృదయం బద్దలైపోవాలి. నీ ప్రక్కనున్న వాడు కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి. అందుకే ఆత్మపూర్ణులై ఉండండి. లోకముతో సంఘంలో ఉన్న మీరు లోకాన్ని నింపొద్దు. మీలో లోకం నింపబడకూడదు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు నింపబడకూడదు. ఈ లోకంలో ఉన్న వెండి, బంగారం, ఈ ఆశలు మీలో నింపబడకూడదు. మీరు అలా నింపబడటానికి కాదు, మీకోసం నేను రక్తం చెందించి ప్రాణం పెట్టి మీకు సంఘాన్ని అప్పగించింది. ఆత్మపూర్ణులై సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పి, బీదలకు సువార్త ప్రకటించి, రోగులను స్వస్థపరిచి అనేక ఆత్మలను రక్షించడానికి దేవుడు అద్భుతంగా తన ఆత్మను మీ మీదకి, నా మీదకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మ చేత నింపబడ్డారా? అసలు దేవుని ఆత్మని మిమ్మల్ని తాకుతుందా? దేవుని యొక్క ఆత్మ తాకిడి అనుభవిస్తున్నారా? మీరు ప్రార్థిస్తుంటే, మీరు పాట పాడుతుంటే, మీరు పరిచర్య చేస్తుంటే, మీ విధి విధానంలో, మీ జీవిత విధానంలో ఆత్మ నడిపింపు ఉందా? దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాడు. పేరుకు మాత్రమే నమ్ముకున్నామని కాదు. ఆత్మ ద్వారా నింపబడి సంఘంలో నీ ద్వారా నశించిపోతున్న ఆత్మలో రక్షణ పొందాలి. నీ ద్వారా అనేక ఆత్మలో పంట కొయ్యాలి. ఒక గ్రామంలో సువార్త, ఈరోజు ఈ గ్రామంలో సువార్త ఎందుకు పెట్టారు? డబ్బులు ఎక్కువైపోయి పెట్టారా? మీరు మారడానికే, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికే. లోకములోనున్న ఆ పెంట, లోకంలో ఉన్న ఆ పెంట నీలో ఉంటే నువ్వు బాగుపడలేవు. ఎంత సంపాదించినా ఒక్క రూపాయి డబ్బు మిగలదు. ఒక రోగం పోతే ఒక రోగం, ఒక బాధ పోతే ఒక బాధ, ఒక సమస్య పోతే ఒక సమస్యతో నీ కుటుంబం చితికిపోతుంది. నీ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. నీ భూమి నాశనమైపోతుంది. ఆత్మతో నింపబడాలి. ఏంతో నింపబడాలి? ఏం సంపాదించాలి? ఆ దేవుణ్ణి సంపాదించాలి. దేవుని ఆత్మను సంపాదించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మ నింపబడాలి, ఆత్మతో నింపబడాలి. నువ్వు మోకరించి ప్రార్థిస్తుంటే దేవుడు నీ మీదకి బలంగా దిగి రావాలి. ఆత్మైన దేవుడు
అలా దేవుని సంపాదించుకున్నాం అనుకోండి, దేవుడు డబ్బు తక్కువ చేస్తాడా? అప్పుల పాలు చేస్తాడా? రోగాల పాలు చేస్తాడా? అనేకుల దగ్గర చేయి చాపేవారిగా పెడతాడా? నీతిమంతుని సంతానాన్ని ఎన్నడూ భిక్షము ఎత్తనివ్వడు. ఆమేన్. తనను నమ్మిన పిల్లలను ఎక్కడ కూడా తల దించలేడు, తల పైకెత్తిస్తాడు. నీ కోట కొమ్మలను స్థిరపరుస్తాడు. మాణిక్యమణులతో నీ కోట గుమ్మములను స్థిరపరిచి ప్రశస్త రత్నములతో నీ గుమ్మములను సిద్ధపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఎప్పుడు? ఆత్మ ద్వారా నింపబడినప్పుడు, ఆత్మ అయిన దేవుడు నీలో మండుతున్నప్పుడు. దేవుని నమ్ముకున్నామని చెప్పి దేవుని నమ్ముకొని మళ్ళీ సినిమా పాటలు వింటావా? సినిమా పాటలు, సినిమా మాటలు, అల్లరితో కూడిన ఆట పాటలు, దుర్భాష, ఇవన్నీ ఆత్మపూర్ణుడమైన నీవు ఆత్మ ద్వారా నింపబడాలి అని దేవుని యొక్క ప్లాన్. అందుకే లోకం నుండి దేవుడు నిన్ను సంఘంలో పెట్టుకున్నాడు. అలాంటిది ఆత్మపూర్ణుడు కావాల్సిన నీవు లోకంలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ పెట్టుకొని సంఘానికి వస్తున్నారు. అది ఆ వాతావరణాన్ని పౌలు ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసుల్లో గమనించారు. అందుకే దినాలు చెడ్డవి నాయనా, సమయాన్ని పోనివద్దు నాయనా. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం. సమయాన్ని పోనీయొద్దు. సమయం చాలా విలువైంది. ఒక్కసారి బంగారం కంటే విలువైందండి సమయం, వజ్రాల కంటే విలువైందండి సమయం. ఎందుకో తెలుసా? ఒక్కసారి పోయిన సమయం మళ్ళీ వస్తుందా? తపస్సు కింది మిందికి పడి తపస్సు చేసినా రాదు. అందుకే సమయం ఉన్నప్పుడే, కాలం ఉన్నప్పుడే, ఒంట్లో రక్తం మరుగుతున్నప్పుడే, కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పుడే, యవ్వన కాలంలో నీవు యవ్వన బలవంతుడిగా ఉన్నప్పుడే దేవుని శిలువ కాడిని ఎత్తుకొని సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి ఆత్మలను రక్షించాలి. అవకాశం ఉన్నప్పుడే దేవుని సేవ చేయాలి. 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు. తింటున్న ఆహారం, జీర్ణ వ్యవస్థ అద్భుతకరంగా ఉండటానికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ టైంలో కాకపోతే ఏ టైంలో సేవ చేస్తావు? ఈ సమయాన్ని దుర్వినియోగపరచకుండా, ఈ సమయాన్ని డబ్బు సంపాదించడానికి కాదు, ఈ సమయాన్ని ఆస్తులు సంపాదించడానికి కాదు, ఈ సమయాన్ని అటు దానితో పాటు ఫస్ట్ ప్రియారిటీ ఆత్మల సంపాదన కోసమై నీవు లెక్క ఖర్చు పెట్టాలి. ఆత్మలను సంపాదించడానికి సమయాన్ని వెచ్చించాలి. ఆమె జీవిత 24 గంటల దినంలో ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని నిమిషాలు దేవునితో సావాసం చేస్తున్నావు? రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది? నీ ప్రార్థన లైఫ్ ఏంటి? ప్రార్థనలోంచి, గదిలోంచి బయటకు వచ్చి నువ్వు దేవుని యొక్క దర్శనాన్ని ఏం పొందుకున్నావు? దేవుడు నీతో ఏమైనా మాట్లాడా? ఎప్పుడు నువ్వు మాట్లాడడమేనా? దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడో వింటున్నావా? దేవుడు దర్శనంలో కనిపిస్తున్నాడా? నిద్రపోతుంటే కలలో దేవుడు బయలుపరుస్తున్నాడా? సంఘానికి వెళ్తుంటే ఆత్మ అభిషేకంతో నింపబడుతున్నావా? మండుతున్నావా? మండించబడుతున్నావా? వెలుగుతున్నావా? వెలిగించబడుతున్నావా? చచ్చిపోయావు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన శవంలాగా పడిపోయావు. క్రీస్తు నీ మీద ఈరోజు ఉదయించబోతున్నాడు. వెలుగు వచ్చింది, లెమ్మో, తేజరిల్లమో, దేవుని మహిమ నీ మీద ఉదయించబోతుంది. చూడు, జనములంతా నీ దగ్గరికి రాబోతున్నారు. చూడు, బంగారం, వజ్రాన్ని, జనములందరినీ నీ దగ్గరికి నేను తీసుకొని రాబోతున్నా. హల్లెలూయా. ఏ పూర్ణులం కావాలి? ఆత్మపూర్ణులం. ఆత్మ అనగా దేవుడు. దేవుడు ఆత్మ గనుక దేవుని ఆత్మ ద్వారా నింపబడాలి. దేవుని ఆత్మను సంపాదించుకోవాలి. దేవుని ఆత్మ సహాయం. ఎందుకు ఆయన ఆత్మతో నింపబడాలి? ఎందుకు ఆయన ఆత్మను పొందుకోవాలంటే, ఆత్మను ఎప్పుడు పొందుకుంటాం? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్వం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. అపొస్తలుల కార్యం 2:38 ఉంటుంది. పరిశుద్ధాత్మ అనే వరం ఎప్పుడు? ఈ లోకం నాకొద్దు, ఈ లోకాన్ని నేను పెంటదా చూస్తున్నాను. ఈ తాగుడు జీవితం, ఈ వ్యభిచారపు జీవితం, ఈ అబద్ధపు జీవితం, ఈ మోసపు జీవితం
తాగి తాగి అబద్ధాలాడి దొంగతనాలు చేసి, భార్య ఉండి కూడా వ్యభిచారము చేసి, భర్త ఉండి కూడా తప్పుడు పనులు చేసి నా జీవితాన్ని, నా పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకున్నాను. ఇక నాకు ఆ జీవితం ఇక చాలు, ఈ లోకం ఇక నాకు వద్దు, దేవుడు నాకు కావాలి, దేవుని ఆత్మ నాకు కావాలని ఆయన సన్నిధిలో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో నువ్వు బాప్తిస్వం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం నీ మీదికి దిగి వస్తుంది. హల్లెలూయా. ఇది వరం మాత్రమే, దేవుడు వరం మాత్రమే ఇస్తాడు. ఆ వరాన్ని మనం పెంపొందించుకోవాలి. దేవుడు వరాలు ఇస్తాడు, ఆ వరాలను ఇచ్చిన వరాలను కాపాడుకోవాలి. 1కి 30, 60, 100 స్టేజ్లోనికి మనం తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు వరం ఇచ్చాడు, ఒక వరం ఇచ్చాడని ఆగిపోకూడదు. ఆ వరాన్ని పదును పెట్టాలి, ఆ వరాన్ని వినియోగించాలి, ఆ వరానికి పదును పెట్టి ఆ వరాలతో ఫలాలు పొందాలి. ఆత్మపూర్ణం కావాలి. అందుకే యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటావు. ఏం వర్ధిల్లుతే అన్ని విషయాల్లో వర్ధిల్లుతామంట? అందుకే అడిగాను, మీకు ధనం కావాలా, డబ్బు కావాలా, పేరు కావాలా, ఘనత కావాలా, కీర్తి కావాలా, ప్రతిష్ట కావాలా, గొప్పవాళ్ళుగా కావాలా అంటే బైబిల్ చెబుతుంది, ప్రియుడా నీ లోపల దేవుని ఆత్మ ఏదైతుందో స్పిరిచువల్ గ్రోత్, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా అన్ని విధాలుగా వర్ధిల్లుతావు. ఎప్పుడు? నీలో ఉన్న దేవుడు వర్ధిల్లినప్పుడే, నీలో ఉన్న దేవుని ఆత్మను వర్ధిల్ల చేసినప్పుడే అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. మరి దేవుని ఆత్మను పొందుకున్నామా? అసలు దేవుని ఆత్మతో నింపబడ్డామా? నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీ గదిలోనికి వస్తున్నాడా? నువ్వు పాట పాడుతుంటే దేవుడు నీ మీదకి దిగి వస్తున్నాడా? దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయా? ఆత్మను పొందుకోవాలి. ఎందుకు ఆత్మను పొందుకోవాలంటే యాక్ట్స్, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. దేవుని ఆత్మ ఆయనను, ఆత్మ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని అందుతారు. ఆమేన్. ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం పొందుతామంట? ఏం శక్తో తెలుసా? ఇది భూ సంబంధమైన శక్తి కాదు, దైవిక శక్తి, పర సంబంధమైన శక్తి. దేవుని ఆత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు శక్తి నందుదరు. ఏంటి శక్తి అంటే, ఒకడిని బాగా నమ్ముతాం, వాడు మోసం చేస్తాడు. అలాంటి టైంలో కొంతమంది కృంగిపోతారు. కట్టుకున్న భర్త, ప్రేమించాల్సిన భర్తే ప్రేమించకుండా ప్రేమించినట్టు నటించి మోసం చేసి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఈ మొదట పెళ్లి చేసుకున్న ఈ బిడ్డ తట్టుకోలేక కిరోసిన్ పోసుకున్నో పురుగుల మందు తాగో చచ్చిపోతుంది. ఏమంటే ఆ సమస్యను తట్టుకునే కెపాసిటీ లేదు. దేవుడు ఏ కెపాసిటీ ఇస్తాడో తెలుసా? శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుని మనం అడగాల్సింది కూడా అదే. ప్రభువా ఈ శ్రమలు నాకొద్దు ప్రభువా, ఈ శ్రమలు తీసేయి ప్రభువా అని అడగకూడదు. నాకెన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలను తట్టుకునే కెపాసిటీ కావాలి. ఎంతమంది మూతి మీద దెబ్బ కొట్టినా ఆ తట్టుకునే శక్తి నాకు కావాలి. నన్ను ఎంతమంది తొక్కినా మళ్ళీ పైకి లేసే కెపాసిటీ నాకు కావాలి. నేను పడిపోయినా తిరిగి లేసే కెపాసిటీ నాకు కావాలి. నా సొంత తల్లిదండ్రులే నన్ను నిరాకరించిన, నా సొంత అన్నదమ్ములే నన్ను మోసం చేసిన, నా బంధువులే నా మీద అసూయపడ్డా, నా తోడి కోడళ్ళే నన్ను అణగదొక్కాలని చూసిన, వాళ్ళు చేస్తున్న విచిత్రమైనటువంటి పనులలో నా మనసు కృంగిపోకుండా నేను బలంగా ఉండటానికి నాకు శక్తి కావాలి. ఆ శక్తి ఎప్పుడు వస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వస్తే ఆ కెపాసిటీ నీకు వస్తుంది. హల్లెలూయా.